సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పబ్లిక్ ఏం చేయాలి సార్? ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి? జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు పబ్లిక్ అంటే ఇప్పుడు ఏ స్ట్రక్చర్లో ఉండారు అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఉంటుంది. మనం ఇప్పుడు యాక్చువల్గా మనం కథనం మొదలుపెట్టడం చార్మినార్ సమస్య గురించి మొదలుపెట్టాం కాబట్టి చాలామంది ఇప్పుడు కూడా షాపుల కింద ఇల్లుల పైన పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను ప్రధానంగా మనవి చేసేది ఏంటంటే మీరు ఎలక్ట్రికల్ సేఫ్టీ, మీరు ఇప్పుడు ఉన్న గ్యాడ్గెట్స్ మీరు పెట్టుకున్న వైర్స్కి మొయ్యగలవా లేదా చెక్ చేసుకో. వీలుంటే దయచేసి ఆ వైర్ని FRLS కేబుల్స్ అంటే ఫైర్ రిటార్డెంట్ లో స్మోక్ కేబుల్స్ తోటి మార్పించుకోగలిగితే అది ఎక్కువ ఖరీదు కాదు, మీకు చాలా హెల్ప్ చేసుకున్నట్లే అవుతారు. మూడోది ఏంటంటే ఈ ఫీజులు ఇప్పుడు డిజిటల్ ఫీజు లాగా మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ వచ్చినాయి, వాటిని మీరు పెట్టించుకున్నట్టయితే మీరు అసలు ఈ ప్రమాదం జరగకుండా నివారించడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకవేళ ప్రమాదం అయినా కానీ జరిగింది అనుకోండి, పొగలు వస్తాయి. ఈ పొగల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. కానీ పొగ అనేది ఎంత ప్రమాదకరమైందంటే 2 నిమిషాలు మనల్ని పట్టేస్తుంది, అన్కాన్షియస్ చేసేస్తుంది, 10 నిమిషాలు చంపేస్తుంది. అందుకని పొగ బయటికి పోవడానికి అవకాశాలను మనం పెట్టాలి. అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకున్నారనుకోండి, మీకు అంత ఖరీదు లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకున్నారు, అది ఆన్ చేసేట అక్కడ పొగ వెళ్ళిపోతుంది, అది బయటికి కొట్టేస్తుంది. అది ఇంపార్టెంట్. అదర్వైజ్ మీరు ఏసీ పెట్టుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక 10%, 5% ఒక బాల్కనీ అన్న వదిలేస్తే, ఏసీ పెట్టుకోకుండా బయటికి క్రాస్ వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకున్నారనుకోండి, ఏదైనా జరిగితే మీరు అది బాల్కనీలో వచ్చి నిలబడండి, యు ఆర్ సేఫ్ అని నేను మనవి చేస్తున్నాను. దాని తర్వాత ఇంకా అయినా కానీ మీరు ఇవన్నీ జరగలేదు, ఒకవేళ ఇరుక్కుపోయారనుకోండి, ఒక సింప్లెస్ట్ ఇష్యూ ఏంటంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక 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 దుప్పటి కానీ లేకపోతే టవల్ కానీ ఏది ఉంటే అది, గుడ్డ, ఈవెన్ షర్ట్ కానీ నీళ్ళలో ముంచడం ప్రధానం. నీళ్ళలో ముంచి ముక్కు కేసి పెట్టుకున్నారనుకోండి, దాని నుంచి గాలి పీల్చుకున్నారనుకోండి, ఈ స్మోక్ మిమ్మల్ని ప్రమాదం గురి చేయదు. ఎందుకు అంటే ఆ స్మోక్లో ఉన్నటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉంటాయి, విష పదార్థాలు ఏవైతే ఉంటాయి, అవి ఈ వాటర్లో కరిగిపోతాయి. వాటర్ ఈజ్ ఎ గుడ్ సాల్వెంట్ అంటారు. అందుకని ఆ వాటర్ తడిలోంచి లోపలికి ముక్కులోకి వస్తే లోపు ఆ టాక్సిన్స్ తీసేస్తాయి అన్నమాట. సో అందులో మీరు సరిపోరు, మీ ప్రమాదం తగ్గుతుంది. ఇది చాలా చిన్న చిట్కా. అందుకని నేనేం చేస్తున్నానంటే ఈ స్కూల్స్లో మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తాను, పిల్లలకి నేర్పుతాను. ఒకసారి ఇలా నేర్పగా తల్లిదండ్రులు ఇద్దరు, ఒక అమ్మాయి చిన్న పాప, వాళ్ళు ఇట్లానే ఇంట్లో ఫైర్లో దొరికిపోతే ఈ పాపకి ఈ మాక్ డ్రిల్ చేసింది గుర్తుంటే వాళ్ళ టావలు నీళ్ళలో ముంచి వాళ్ళు ముగ్గురు కొట్టుకొని వాళ్ళు బాత్రూంలో నిలబడి ఉన్నారు. వాళ్ళు బతికిపోయారు, ఇల్లు అంతా కాలిపోయినారు. సరే, ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఏదైనా హౌస్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే దోస్ పీపుల్ ఎవరైతే షాప్ కింద పెట్టుకుని ఇల్లు పైన పెట్టుకున్నారనుకోండి, షాప్లో ఏంటంటే లాట్ ఆఫ్ చాలా తగలబడేటువంటి వస్తువులు ఉంటాయి అన్నమాట. ఒకసారి తగలబడింది అనుకోండి, ఏ కారణం చేతైనా విపరీతమైన స్మోక్ వచ్చేస్తుంది. ఇది ప్రమాదం. ఎందుకని స్మోక్కి ఈ 2 నిమిషాలు మనల్ని అన్కాన్షియస్ చేసి 10 నిమిషాలు చంపేస్తుంది. ఇది ప్రమాదం. దీని నుంచి కాపాడాలంటే తక్కువ బడ్జెట్లో సింపుల్గా మీరు చేయాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి ఈ MCBలు అని ఉంటాయి, ఫీజులు అంటారు పాతకాలంలో. ఈ మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్, అది 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. అది మీద పెట్టించుకుంటే ఈ ప్రమాదం ఒకవేళ జరుగుతుంటే టక్కన ఆపేస్తుంది, అది ప్రొసీడ్ కాకుండా చూస్తుంది. రెండోది ఏంటంటే, మీరు ఏదైనా గ్యాడ్గెట్స్ పెట్టుకున్న ఏసీలు అవి పెట్టుకుని ఉన్నారు కదా, ఈ పాత వైరు దీన్ని మోయగలదా లేదా ఈ బరువుని అనేది మీరు చెక్ చేయించుకొని, ఆ వీలుంటే ఆ వైర్లన్నీ మార్చేసి FRLS కేబుల్స్ అని కొత్తగా కేబుల్స్ వచ్చినాయి, అవి అంటించినా అంటుకోవు, మంటల్లో పెట్టినా కానీ పొగరాదు, ఎందుకంటే పొగ మూలంగా చనిపోతారు కాబట్టి. అటువంటి కేబుల్స్ తోటి, అవి ఖరీదా అంటే ఖరీదు కాదు, చాలా తక్కువ రేటు. అందుకని వాటిని కానీ వాడుకుంటే మీకు ప్రమాదాన్ని నుంచి బయటపడవచ్చు అనేది నా అభిప్రాయం. రెండోది ఏంటంటే, మనం పైన ఉన్నప్పుడు మన ఇండ్లు కూడా మొత్తం ఎయిర్ కండిషన్ చేసుకున్నప్పుడు కనీసం కొంత ప్రాంతాన్ని ఎయిర్ కండిషన్ చేయకుండా ఓపెన్ టు ఎయిర్ పెట్టి వెంటిలేషన్ ఉండేటట్టు చూస్తే, ఏదైనా జరిగినప్పుడు అక్కడ పోయి నిలబడ్డాం అనుకోండి, బ్రహ్మాండం ఉంటుంది. దాన్ని బ్రీదింగ్ బాల్కనీ అంటున్నాం మేము.
ఇళ్ళకి అన్నిటికీ ఇంతకుముందు ఖచ్చితంగా కొద్దిగా వరండా ఉండేదండి, అవును. బాల్కనీ లాగా ఉండేది. అదే బ్రీతింగ్ బాల్కనీ. కాకపోతే దాన్ని కూడా క్లోజ్ చేసి ఎయిర్ కండిషన్ పెట్టుకుంటే ప్రమాదం పెరుగుతుందని మా అభిప్రాయం అన్నమాట. దాని తర్వాత ఏంటంటే అది కూడా సాధ్యం కాదు అనుకోండి, సింపుల్గా మీ ఇంటికి జస్ట్ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోండి. అది ఎప్పుడు ఆన్ చేయక్కర్లా, కనీసం ఇట్లాంటి సందర్భాలు ఆన్ చేశారనుకోండి ఇక్కడ ఉన్న స్మోక్ను కొట్టేస్తుంది, మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏది సాధ్యం కాదు మీరు దొరికిపోయారనుకోండి, మీకు ఉన్న చొక్కాను కానీ లేకపోతే అక్కడ ఉన్న టవలు ఏదన్నా దుప్పటి నీళ్ళలో ముంచేసి ముక్కు పెట్టుకున్నారనుకోండి, ఈ స్మోక్లో ఉండేటువంటి విష పదార్థాలు ఉంటాయి సార్, అవి మన లోపలికి వెళ్ళే ముందు ఈ నీటిలో కరిగిపోతాయి అన్నమాట. అందుకని వాటర్ ఈజ్ గుడ్ సాల్వెంట్ అని అంటారు. అందుకని తడిచిన బట్టలు ముక్కుకి పెట్టుకోగలిగితే యు ఆర్ మోర్ దెన్ సేఫ్ అన్నమాట. సో ఇది మా చిట్కా.